అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఎన్ఎంఎంఎస్ యొక్క ఈ 2025కి సంబంధించి రిజల్ట్స్ అయితే కొద్ది రోజుల కిందట రిలీజ్ కావడం జరిగింది. సో రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేయాలో మనం ఇంతకు ముందైతే వీడియో అయితే క్రియేట్ చేశాము. ఓకే. సో ఆ వీడియో కింద కూడా మనం ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఒక లిస్ట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఆ వీడియో కింద ఆ లిస్ట్ కూడా లింక్ పెట్టాము. ఓకే. సో తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి. మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము స్టూడెంట్స్. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు అమౌంట్ రావాలంటే మీకైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే. సో ఆ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, ఓకే, ఎక్కడికి వెళ్ళి చేయాలి, అది అన్నింటినీ మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం స్టూడెంట్స్. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. సో ఇప్పుడు 2-3 డేస్ బ్యాక్ అయితే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక రిలీజ్ అయితే చేసింది, అంటే ప్రెస్ రిలీజ్ అయితే చేసింది. ఓకే. ప్రెస్ నోట్ ఇక్కడ చూడొచ్చు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ ద అప్లికేషన్ ఆఫ్ ఫ్రెష్, that is selected candidates of National Means Cum Merit Scholarship Scheme NMMSS beneficiaries for the year 2025 to 26 and renewals in National Scholarship Portal NSP is up to 31/8/2025. The head of the institutions concerned are requested to inform the students concerned and complete the registrations within scheduled time. For the more guidelines, please visit official website. Okay. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, గవర్నమెంట్ ఒక ప్రెస్ రిలీజ్లో ఏంటంటే మనకు ఒక నోటీస్ అయితే ఇచ్చింది. ఎవరైతే ఈ 2025 నుంచి 26 ఇయర్కి సంబంధించి ఎన్ఎంఎంఎస్ కింద అప్లై చేసి సెలెక్ట్ అయ్యారో వాళ్ళైతే ఈ 2025 ఇయర్లోనే ఆగస్ట్ 31 ఓకే. ఇప్పుడు ఈ జూన్ మంత్ నడుస్తుంది. సో జూలై, ఆగస్ట్ మీకు మినిమం ఒక 2 to 2.5 మంత్స్ అయితే మీ దగ్గర అయితే టైం ఉంది. సో మీరు ఈ 2 మంత్స్లో మీరైతే ఈ రిజిస్ట్రేషన్ని టోటల్గా పూర్తి చేయాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయరో వాళ్ళకైతే ఈ ఇయర్ కోసం అమౌంట్ అయితే రావు స్టూడెంట్స్. ఓకే. సో దీన్ని మీరు గమనించి ఈ 31 ఆగస్ట్ వరకు వెయిట్ చేయకుండా దీనికన్నా ముందే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి స్టూడెంట్స్. ఓకే. సో మనం ఇప్పుడు వితౌట్ వేస్టింగ్ టైం ఇప్పుడు ఏ విధంగా రిజిస్టర్ చేయాలని తెలుసుకుందాం. కానీ వీడియో అయితే మినిమం 25 to 30 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి. సో ఎవరికైతే ఈ ప్రాసెస్ చేయడం రాదో మీరైతే మన టీమ్ని అయితే సంప్రదించవచ్చు. ఓకే. ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్ని మీరు కాల్ లేదా మెసేజ్ చేయండి. మనం కూడా మీ రిజిస్ట్రేషన్ని వితిన్ అంటే త్వరలోనే మీకైతే మేము ఫిల్ చేసి ఇస్తాము. అది కూడా కేవలం 50 రూపీస్ తీసుకుంటాము స్టూడెంట్స్. అండ్ అందులోనే మీకు రిజిస్టర్ చేస్తాము. ఎవరికైతే సొంతంగా వాళ్ళకు వచ్చో రిజిస్ట్రేషన్ చేయడం, చూసి చేయడం, ఓకే, వాళ్ళైతే మీకు ఇప్పుడు ఫర్దర్గా చెప్తాము. ఆ విధంగా మీరు చూసి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టూడెంట్స్, ఇది ఈ ప్రాస్పెక్టస్లో మీరు చూడొచ్చు. సో వన్ బై వన్ మనం మీకు క్లియర్గా చెప్తాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో. ఎన్ఎంఎంఎస్ కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే టోటల్గా క్లియర్గా చెప్తాను స్టూడెంట్స్. ఓకే. సో ఫస్ట్ చూడండి, మీకు మీ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఫస్ట్ తెలుసుకుందాం స్టూడెంట్స్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కోసం స్టూడెంట్స్ మీ యొక్క కొన్ని బేసిక్ డీటెయిల్స్ కావాలి. నేమ్, జెండర్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఓకే, నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్, ఈ విధంగా అయితే. అండ్ నెక్స్ట్ వన్ రేషన్ కార్డ్, ఓకే, నెక్స్ట్ మీ కంప్లీట్ అడ్రస్, ఈ విధంగా అయితే కావాలి స్టూడెంట్స్. సో దీంతోపాటు స్టూడెంట్స్ మీకు మీ యొక్క ఆధార్ నంబర్, ఓకే, అది కూడా మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి స్టూడెంట్స్. ఓకే. సో ఈ విధంగా అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి స్టూడెంట్స్, మీ దగ్గర అయితే రెడీగా పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకుందాం ఇక్కడ. సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గూగుల్కి వెళ్ళి స్టూడెంట్స్ ఎన్ఎస్పి సెర్చ్ చేయాలి. అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా. ఎన్ఎస్పి అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఇక్కడైతే మీరు ఈ విధంగా మీరు సెర్చ్ చేయాలి గూగుల్లో. అండ్ దాని తర్వాత మీకు ఒక వెబ్సైట్ వస్తుంది ఎన్ఎస్పి అని. ఓకే. ఆ వెబ్సైట్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఒక ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో దాని తర్వాత మీకు ఈ విధంగా అంటే ఇక్కడ స్టూడెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, ఓకే, నెక్స్ట్ ఆఫీసర్స్, పబ్లిక్ అని ఉంటుంది. సో మీరు స్టూడెంట్స్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఒక డాష్బోర్డ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయాలి లాగిన్ పైన. ఓకే. అప్లై ఫర్ స్కాలర్షిప్. ఓకే. దీంట్లో మీరు లాగిన్పై క్లిక్ చేయాలి స్టూడెంట్స్. లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే అప్పుడు ఓపెన్ అవుతుంది డాష్బోర్డ్. ఓకే. సో ఇందులో ఫస్ట్ మీరు
ఈ అప్లికేషన్ లాగిన్ కింద ఒక రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్ ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు గైడ్లైన్స్ ఫిల్ చేయాలి. దాని తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఈకేవైసీ చేయాలి. దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం గైడ్లైన్స్ని చూద్దాం. సో గైడ్లైన్స్లో ఈ విధంగా అయితే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి మీకు. ఓకే, వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ చేయాలి ఇద్దరు స్టూడెంట్స్. ఓకే, సో ఈ ఓటీఆర్ ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు అదే తెలుసుకుంటున్నాం. సో ఓటీఆర్ ఫిల్ చేయడానికి ఫస్ట్ మీరు గైడ్లైన్స్లో ఈ 2 బాక్స్ని క్లిక్ చేసి ఇందులో నెక్స్ట్ అని క్లిక్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఓకే, ఈ సెకండ్ స్టెప్ అన్నమాట. సో ఈ సెకండ్ స్టెప్లో మీకు మీ ఆధార్ కార్డ్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ గెట్ ఓటీపీ అని ఇక్కడ క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఫిల్ చేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఓకే, ఈ క్యాప్చా కోడ్ని కింద ఈ బాక్స్లో మీరు ఫిల్ చేయండి స్టూడెంట్స్. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీకు కింద వెరిఫై ఉంటుంది. వెరిఫై మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈకేవైసీ చేయాలి. ఓకే, ఈకేవైసీ ఎట్లా అంటే మీకు ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే మీ సొంతంగా ఆధార్ కార్డ్ మీరు ఇక్కడ ఐ హ్యావ్ ఆధార్ అని క్లిక్ చేయండి. లేదంటే ఆధార్ నాట్ అసైన్డ్ ఐ హ్యావ్ ఈఐడి అంటే ఎవరైతే ఆధార్ కార్డ్ కోసం కొత్తగా అప్లై చేస్తున్నారో మీ దగ్గర ఒక ఈఐడి ఫామ్ ఉంటుంది. ఓకే, అది ఉంటే మీరు దీని మీద క్లిక్ చేయండి. లేదంటే పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్ ఆధార్ నంబర్ ఎవరైతే మీ పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ లేదంటే మీ గార్డియన్ అంకల్ ఆంటీ. ఓకే, సో వాళ్ళది ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో బై ద వే చాలామందికి అయితే ఆధార్ కార్డ్ ఉంటుంది. ఓకే, సో మీ ఆధార్ కార్డ్ని ఇక్కడ ఐ హ్యావ్ ఆధార్ అని క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ గెట్ ఓటీపీ అని మీరు క్లిక్ చేస్తే మీ ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్లో ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఫిల్ చేయండి. దాని తర్వాత మీకు కింద వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. వెరిఫై చేయండి స్టూడెంట్స్. ఓకే, సో మీ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉంటుంది. సో దాని తర్వాత ఒక ఫైనల్ సబ్మిట్ అన్నమాట. ఓకే, ఫైనల్ ఫినిష్ ఉంటుంది. సో ఫైనల్ స్టెప్ ఎట్లా అంటే స్టూడెంట్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ వెరిఫైకి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఫోర్త్ స్టెప్ వస్తుంది ఫినిష్. ఓకే, అంటే ఫైనల్ స్టెప్ మీకు ఈ విధంగా అయితే ఒక బాక్స్ వస్తుంది. సో దీంట్లో కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫిల్డ్ ద ఫామ్ అండ్ యువర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి. లేదంటే దీన్ని మీరు కాపీ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే ముందు మనం ఫర్దర్గా ప్రాసెస్ కోసం ఇదైతే మనకు పనికి వస్తుంది. సో దీన్ని మీరు కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టూడెంట్స్ మీకైతే ఇప్పుడు కింద ఎలాగో మీరు ఫస్ట్ స్టెప్లో వచ్చారో కింద రిజిస్ట్రేషన్ యూఎస్ఎఫ్ చేశారో దానికన్నా కింద ఒక మీకు 3 బాక్స్ ఉంటాయి. ఓకే, ఆ బాక్స్ని ఫిల్ చేయాలి. సో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్లో మీకు ఒక ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఓకే, ఆ ఓటీఆర్ని మీరు ఈ ఫస్ట్ బాక్స్లో ఫిల్ చేయండి. ఓకే, మీకు ఓటీపీలో వస్తుంది స్టూడెంట్స్. సో ఓటీఆర్ని ఫిల్ చేసిన తర్వాత కింద ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఈ క్యాప్చా ఈ లాస్ట్ ఆప్షన్లో ఈ లాస్ట్ బాక్స్లో మీరు ఫిల్ చేయండి స్టూడెంట్స్. ఎలాగో ఫిల్ చేస్తారో దాని తర్వాత మీకు కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లాగిన్ పైన క్లిక్ చేయండి స్టూడెంట్స్. ఎలాగో మీరు లాగిన్లో క్లిక్ చేస్తారు. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది లాగిన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, దాని మీద మీరు ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయ్యి వస్తుంది ఫ్రెష్ అప్లై. ఓకే, మీరు దీన్ని ఫ్రెష్ అప్లై మీద క్లిక్ చేయండి. ఎవరైతే ఇప్పుడు స్కాలర్షిప్ కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఇక్కడ ఫ్రెష్ అప్లై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత మీకు నెక్స్ట్ మీకు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ రెన్యువల్‌లో మీకు ఇదే విధంగా చేయాలి ప్రాసెస్. ఎవరైతే రెన్యువల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ మై అప్లికేషన్‌లో ఆటోమేటిక్‌గా ఉంటుంది. కానీ ఇప్పుడైతే మనం ఫ్రెష్‌గా రిజిస్టర్ చేస్తున్నాం. సో దానికోసం ఇక్కడ అప్లై ఫ్రెష్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి స్టూడెంట్స్. సో దాని తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అయ్యి వస్తుంది. ఓకే, సో కింద మీకు 2 బాక్స్ ఉంటాయి. ఆ 2 బాక్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత కింద ఐ అగ్రీ అని ఉంటుంది. ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత ఇందులో ఫస్ట్ మీకు డొమిగల్ స్టేట్. ఓకే, అంటే మీ డొమిగల్ సర్టిఫికేట్ ఏ స్టేట్ నుంచి మీరు తీసుకున్నారో ఆ స్టేట్ నుంచి మీరైతే క్లిక్ చేయండి. ఎవరైతే ఆంధ్ర ఉన్నారో ఆంధ్రాని సెలెక్ట్ చేయండి. ఎవరైతే తెలంగాణ ఉన్నారో తెలంగాణ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. దాని తర్వాత స్కాలర్షిప్ కేటగిరీ పోస్ట్ మెట్రిక్ ఆర్ ప్రీ మెట్రిక్ ఏ మెట్రిక్ మీరు దీంట్లో సెలెక్ట్ చేయండి. ఓకే, సో మీకైతే ఇప్పుడు ప్రీ మెట్రిక్ ఉంటుంది. ఒక ప్రీ మెట్రిక్ అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఇందులో ఎన్ఎంఎంఎస్ అనే ఆప్షన్ ఉంటే
ఎన్ఎంఎంఎస్ మీద మీరు క్లిక్ చేయండి స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ టైప్, ఏ అప్లికేషన్ టైప్ ఉంటుందో దాన్ని మీరైతే ఇందులో సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత ఫైనల్గా మీరు సబ్మిట్ చేయండి. కింద సబ్మిట్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీకైతే ఒక న్యూ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఓన్లీ మీకు ఒకటే సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకే. ఆ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పై మీరు క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు ఫిల్ అప్లికేషన్. ఓకే. ఫస్ట్ మీరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో మనమైతే తెలుసుకుందాం. సో మీరు దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకైతే కొన్ని ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. మీ అకాడమిక్ ఇయర్ వస్తుంది 2024-25 ఉంది, ఇది ప్రీవియస్ ఇయర్. కానీ ఈ ఇయర్ అయితే 2025 నుంచి 26 ఈ విధంగా అయితే మీకు వస్తుంది స్టూడెంట్స్. ఓకే. సో దీని మీద మీరు ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది. నెక్స్ట్ మీ డొమికల్ స్టేట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రీ మెట్రిక్ ఆర్ పోస్ట్ మెట్రిక్. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ టైప్ స్కాలర్షిప్, ఈ విధంగా అయితే మీకు కూడా సేమ్ ఇదే విధంగా కనబడుతుంది. ఓకే. అండ్ కింద మీరు పెట్టిన మీ నేమ్, ఓకే, మీ జెండర్, ఓకే, ఈ విధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మీకు కూడా సేమ్ ఇదే విధంగా అయితే కనబడుతుంది స్టూడెంట్స్. సో దాని తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ, ఓకే, ఇదైతే మీరు ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ కమ్యూనిటీ, మీరు ఏ కేటగిరీ చెందినవారో, ఏ క్యాస్ట్, ఓకే, ఆ క్యాస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఆ క్యాస్ట్లో రిలీజియన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అయితే ఇప్పుడు ఎస్టీ ఉంటారు. ఓకే. ఎస్టీలో కొంతమంది అయితే గోండ్స్ ఉంటారు, ప్రధాన్స్ ఉంటారు. ఓకే. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు కేటగిరీస్ ఉన్నాయి. సో కొంతమంది అయితే లంబాడీస్ ఉంటారు. అదేవిధంగా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్సీకి వెళ్తే కొంతమంది మాదిగా ఉంటారు, మహారు ఉంటారు, ఓకే, బుద్ధిస్ట్ ఉంటారు. ఈ విధంగా అయితే కొన్ని కొన్ని మీకు రిలీజియన్ ఉంటాయి. ఆ కమ్యూనిటీని సెలెక్ట్ చేసి మీ యొక్క రిలీజియన్ని కూడా మీరు పెట్టుకోండి స్టూడెంట్స్. దాని తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్, మీ మదర్ ఆర్ ఫాదర్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్. లేదంటే ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన కూడా ఒక యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటుంది. అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత డిసాబిలిటీ, ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మీరు ఈ డిసాబిలిటీ ఒకవేళ మీరు ఉంటే ఎస్ సెలెక్ట్ చేయండి. మీరు ఒకవేళ డిసాబిలిటీ లేకుంటే, హ్యాండిక్యాప్స్ లేకుంటే మీరు నో అని క్లిక్ చేయండి. డిసాబిలిటీ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇయర్ ప్రాబ్లం ఉంటుందో, ఓకే, ఐ అంటే ఎవరైతే సరిగా కనబడదో వాళ్ళని ఇక్కడ డిసాబిలిటీ అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ పేరెంట్స్ ప్రొఫెషన్, మీ పేరెంట్స్ ఏం పని చేస్తారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మార్షియల్ స్టేటస్, ఓకే. నెక్స్ట్ ఎనీ ఆఫ్ ద పేరెంట్స్ నాట్ అలౌ, ఒకవేళ మీకు ఫాదర్ ఆర్ మదర్ లేకుంటే దాన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయండి, లేదంటే దీన్ని వదిలేయండి స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వండి స్టూడెంట్స్, మీ డిస్ట్రిక్ట్. ఓకే. నెక్స్ట్ మీరు రూరల్ ఆర్ అర్బన్, ఓకే, దీన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయండి. దాని తర్వాత మీ హౌస్ నెంబర్ ఆర్ స్ట్రీట్ నెంబర్, పిన్ కోడ్, ఈ టోటల్ మీ పర్మనెంట్ అడ్రస్ని ఇక్కడ ఇవ్వండి స్టూడెంట్స్. దాని తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి, సెకండ్ ఆప్షన్. ఓకే. దాని తర్వాత మీకైతే ఈ విధంగా అకాడమిక్ ఇయర్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఈ విధంగా అయితే ఓపెన్ ఉంటుంది. ఓకే. సెలెక్ట్ యువర్ ఇన్స్టిట్యూషన్, మీరు ఇప్పుడు 8th క్లాస్ కంప్లీట్ చేసి 9th క్లాస్లో ఇప్పుడు సో ఏ ఇన్స్టిట్యూట్లో మీరు కంప్లీట్ చేశారో ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పేరు ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత కింద గెట్ ఇన్స్టిట్యూట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ప్రెజెంట్ క్లాస్ ఆర్ కోర్స్ ఉంటుంది, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి 9th అని పెట్టుకోండి స్టూడెంట్స్. దాని తర్వాత ప్రెజెంట్ క్లాస్ ఆర్ కోర్స్ ఇయర్ ఉంటుంది, ఆ కోర్స్ ఇయర్ని 2025-26 అని ఎంటర్ చేయండి. ఓకే. అండ్ దాని తర్వాత స్టార్ట్ ఇయర్, మీ యొక్క ఇప్పుడు 9th క్లాస్ ఏ డేట్లో స్టార్ట్ అవుతుందో ఆ డేట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ అడ్మిషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది మీ 9th క్లాస్ యొక్క అడ్మిషన్. ఓకే. దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే టీసీ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి సరిపోతుంది, అడ్మిషన్ నెంబర్. దాని తర్వాత అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎన్రోల్మెంట్ ఇయర్ ఉంటుంది, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ రోల్ నెంబర్, సెక్షన్, ఓకే, మోడ్ ఆఫ్ స్టడీ, ఈ విధంగా అయితే మీరైతే ఫిల్ చేయండి. ఒకవేళ మీరు హాస్టలర్స్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, మీరు డే స్కాలర్స్ ఉంటే నో అని సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. దాని తర్వాత 10th డీటెయిల్స్, 12th డీటెయిల్స్, లేదంటే మీరు ఏదైనా ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇవి మ్యాండటరీ లేదు స్టూడెంట్స్. సో మీరైతే 10th క్లాస్ ఇప్పుడు లేరు, ఓకే, మీరైతే ఇప్పుడు 9thలో ఉన్నారు. సో దాంతోపాటు మీరు ఈ 10th డీటెయిల్స్, 12 డీటెయిల్స్ అయితే ఫిల్ చేయకండి. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాసి ఉంటే దాన్ని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే ఇది కూడా పర్వాలేదు స్టూడెంట్స్. ఓకే. ఇదైతే మ్యాండటరీ ఏం లేదు స్టూడెంట్స్. దాని తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. దాని తర్వాత
ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఒక ఓపెన్ అయి ఉంటుంది. ఓకే. మీ ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఈ విధంగా అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీ స్టేట్‌ని సెలెక్ట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ నేమ్‌ని ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీ ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇక్కడ వస్తుంది స్టూడెంట్స్. ఓకే. ఈ బాక్స్‌లో. నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేయండి. మీకు ఈ విధంగా అయితే మీ ఇన్‌స్టిట్యూట్స్ ప్లస్ మీ ఇన్‌స్టిట్యూట్ ఐడీ ఉంటుంది. మీ పిన్ కోడ్ ఉంటుంది. అడ్రస్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు మీ సీరియల్ నంబర్ పైన క్లిక్ చేసి మీ ఇన్‌స్టిట్యూట్ ఉంటుంది. చెక్ చేయండి. సీరియల్ నంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వండి స్టూడెంట్స్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత ఈ విధంగా అయితే టోటల్ ఓపెన్ అయి ఉంటుంది. యూడిఐస్ కోడ్ ఓకే. ఇదంతా మీకు అయితే కనబడుతుంది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ విధంగా అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో, ఇన్‌స్టిట్యూట్ మీ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది మీకు. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ మీ బోర్డ్ అకాడమిక్స్ ఇయర్ ఓకే. మీ ప్రీవియస్ ఇయర్ పర్సెంటేజ్, ఎయిత్ క్లాస్ పర్సెంటేజ్ మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకే. ఈ విధంగా టోటల్ మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ మీరు అదే విధంగా కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి స్టూడెంట్స్. ఎలాగో మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిప్పుడు 10థ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర 10థ్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఫిల్ చేయండి. కానీ మీరైతే ఇప్పుడు 9థ్‌లో ఉన్నారు. ఓకే. ఎన్ఐఎంఎస్ వాళ్ళు ఫ్రెష్ కోసం 8థ్ కంప్లీట్ చేసి 9థ్‌లో ఉంటారు. సో, ఇక్కడైతే మీరు ఫిల్ చేయాల్సి అవసరం ఏమి ఉండదు. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి కింద. ఓకే. అండ్ దాని తర్వాత మీకు 12థ్ అడుగుతుంది. దీంట్లో కూడా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏదైతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటారో ఆ డీటెయిల్స్‌ని మీరు ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీరు రాసి లేకుంటే దాన్ని మీరు కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్పెసిఫిక్. ఓకే. సో, మీ రేషన్ నంబర్‌ని ఇక్కడ ఇవ్వండి. రేషన్ కార్డ్ నంబర్. ఓకే. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ రేషన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి స్టూడెంట్స్. దీని తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. సో, మీరు దీన్ని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. క్లిక్ చేయండి. ఓకే. దాని తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఒక లాస్ట్ ఆప్షన్ ఫిల్ కోసం అడుగుతుంది. ఓకే. అది స్కీమ్ స్పెసిఫిక్ డీటెయిల్స్. ఓకే. దీన్ని మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీకు కొన్ని డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ కొన్ని అప్లోడ్ చేయాలి మీరు. సో, ఫస్ట్ వచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఓకే. మీ గవర్నమెంట్ స్టేట్ ఇచ్చిన ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని మీరు ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. సో, ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ యొక్క సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయండి స్టూడెంట్స్. సెకండ్ ఆప్షన్ మీద ఓకే. సో, ఫస్ట్ అయితే ఇన్‌కమ్ అయితే మీరు సెలెక్ట్ చేయాలి. దీని తర్వాత మీరు కింద ఫైనల్ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే. సో, ఫైనల్ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ మీరు చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఓకే. ఎలాగైతే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో మీకు ఈ విధంగా కనబడుతుంది. ఓకే. మీరు చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ డాక్యుమెంట్‌ని వ్యూ చేయడానికి అంటే చూడడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ఓకే. వీల్లేదు దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో, కింద ఫైనల్ సబ్మిట్ అని చేసేయండి. దాని తర్వాత యెస్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. యెస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీ యొక్క అప్లికేషన్ నంబర్ మీకు ఉంటుంది. ఈ అప్లికేషన్ నంబర్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకే. అంటే మీ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ నంబర్‌ని రాసి పెట్టండి. కాపీ చేయండి. దాని తర్వాత ఓకే అని మీరు క్లిక్ చేయండి స్టూడెంట్స్. ఒకవేళ మీరు ఏదైనా డీటెయిల్స్ రాంగ్ పెట్టి ఉంటే మీరు ఆ అప్లికేషన్ ఫామ్‌ని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, విత్‌డ్రా అంటే ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో, ఒకవేళ మీకు అప్లికేషన్ ఫామ్ ఏమైనా తప్పు ఉంటే విత్‌డ్రా ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరు ఆహ్, ఇప్పుడు ఫిల్ చేసిన అప్లికేషన్‌ని ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది ఇక్కడ. ఓకే. సీరియల్ నంబర్, అప్లికేషన్ నంబర్, అకాడమిక్ ఇయర్ ఇదంతా. ఓకే. ఇక్కడ మీరు ప్రొసీడ్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ తప్పుగా ఉంటే, ఏమన్నా ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉంటే మీరు దీన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు ఆటోమేటిక్‌గా. ఓకే. ఆ అప్లికేషన్ ఫామ్‌ని. ఇక్కడ మీరు విత్‌డ్రా అప్లికేషన్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీ అప్లికేషన్ ఐడీ ఇప్పుడు వచ్చిన ఐడీని. ఓకే. దాని తర్వాత మీ క్యాండిడేట్ యొక్క నేమ్. ఓకే. అండ్ మీరు ఎందుకు విత్‌డ్రా చేస్తున్నారు ఆ రీజన్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి విత్‌డ్రా అని ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఏమైనా తప్పుగా పెడితేనే మీరు విత్‌డ్రా చేయాలి. లేదంటే అవసరం ఏమి ఉండదు స్టూడెంట్స్. ఓకే. ఈ విధంగా అయితే కొన్ని ఇక్కడ రీజన్స్ ఉన్నాయి. ఓకే. సో, దాని తర్వాత మీకు ఓకే అని క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా మీ అప్లికేషన్ ఫామ్ విత్‌డ్రా ఉంటుంది. విత్‌డ్రా అయి ఉంటుంది. ఓకే. సో, ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీ అప్లికేషన్ ఫామ్ మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇప్పుడు విత్‌డ్రా చేయలేదో వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఓకే. మీ ఓటీఆర్ ఐడీ ఇక్కడ కనబడుతుంది మీకు. ఓకే. ఈ విధంగా
అండ్ నెక్స్ట్ మీ పేరు ఉంటుంది, మీ జెండర్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇదంతా మీకైతే కనబడుతుంది స్టూడెంట్స్ ఇందులో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏదైతే మీకు డౌట్స్ ఉంటాయో, ఏదైనా మీకు ఇప్పుడు ఇందులో ప్రాబ్లమ్స్ వస్తాయో, మీకైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది అవైలబుల్. ఓకే, మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 వరకు, ఓకే, 8 AM టు 8 PM వరకు అయితే మీకు ఇక్కడ టైం ఇచ్చారు. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఏదైనా మీకు డౌట్స్ ఉంటే. లేదంటే ఇక్కడ మెయిల్ ఉంది, వాళ్ళకైతే మెయిల్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళైతే ఎన్ఎస్పి అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అఫీషియల్స్ మీ డౌట్ని క్లియర్ చేస్తారు స్టూడెంట్స్. ఈ విధంగా అయితే టోటల్గా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది అయితే టోటల్ కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట స్టూడెంట్స్. ఈ విధంగా అయితే కంప్లీట్గా ప్రాసెస్ ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రాసెస్ ఏమి ఉండదు. సో ఇదే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి టోటల్గా. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ మీరు సంబంధించి స్కూల్స్ ఇప్పుడు ఎవరైతే మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో మీరు 8th క్లాస్ ఏ స్కూల్లో కంప్లీట్ చేశారో, సో వాళ్ళైతే మీ ఓటీఆర్ ఐడి, ఓకే, మేము అప్లై చేసిన ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని అడుగుతారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకు అవసరమైతే మీరు ఇవ్వండి, లేదంటే ఇక్కడైతే మీరు స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే ఈ విధంగా అయితే కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడైతే మీకు 9th, 10th, 11th అండ్ 12th ఈ 4 ఇయర్స్ కూడా మీకైతే గవర్నమెంట్ నుంచి కొన్ని అమౌంట్ వస్తాయి. పర్ ఇయర్ మీకు 12,000 అమౌంట్ వస్తుంది. సో 9th క్లాస్లో 12,000, 10thలో 12,000, 11thలో 12,000, అదేవిధంగా 12th స్టాండర్డ్లో కూడా మీకు 12,000 అంటే పర్ ఇయర్ మీకు గవర్నమెంట్ 12,000 రూపీస్ ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 4th ఇయర్ అంటే టోటల్గా 12th క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి టోటల్గా మీరు కౌంట్ చేస్తే 48,000 అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో టోటల్గా మీకు 48,000 గవర్నమెంట్ నుంచి అయితే మీకు దక్కుతాయి. ఈ విధంగా అయితే ఎన్ఎంఎంఎస్ యొక్క స్కాలర్షిప్ మీకు కొంచెం హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్. సో మీరు ఇప్పుడు 9th క్లాస్ కంప్లీట్ చేసి 10thలో వచ్చేసరికి మీరైతే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఆ రెన్యువల్స్ ఏ విధంగా చేయాలో మీ కాలేజ్లో, మీ స్కూల్స్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, అదే విధంగా మీరైతే రెన్యువల్ చేసుకుంటే అండ్ ఎవ్రీ ఇయర్ మనమైతే ఎన్ఎంఎంఎస్ మీద టోటల్గా మీకైతే చెప్తూ ఉంటాము. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే, ఏమన్నా క్లారిఫికేషన్ కావాలంటే మీరు ఈ వీడియో కింద కమెంట్లో అడగండి. మేము ఈ డౌట్స్ని ప్రతి ఒక్క డౌట్స్ని సాల్వ్ చేస్తాము, క్లియర్ చేస్తాము. అండ్ స్క్రీన్ పైన నెంబర్ని మీరు కాల్ లేదా మెసేజ్ చేయండి. మేము తప్పకుండా మీకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తాము స్టూడెంట్స్. అండ్ ఎవరికైతే నెక్స్ట్ ఇయర్ కోసం అంటే మీ బ్రదర్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, సో వాళ్ళైతే ఎవరైనా ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం అప్లై చేయాలనుకుంటే, సో మనం కూడా అప్లై చేసి ఇస్తాము. ఓన్లీ 50 రూపీస్ తీసుకొని అప్లై చేసి ఇస్తాము. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందో మనం మీకు ఒక వీడియో అయితే ఇచ్చేస్తాను స్టూడెంట్స్. సో దానికోసం మనం ఈ మన అకాడమీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉందో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఎన్ఎంఎంఎస్ కోసం ప్రిపరేషన్ కోసం అయితే ఎవ్రీ ఇయర్ మన అకాడమీ, మన టీం నుంచి అయితే మీకు ఒక న్యూ ఎడిషన్తో సహా ఈ బుక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అది మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాము. సో అది కూడా మీకు కేవలం 99 రూపీస్కి మీకు ప్రిపరేషన్ కోసం గైడ్ అయితే ఇస్తున్నాము, స్టడీ మెటీరియల్ ఇస్తున్నాము. ఎవరికైతే కావాలో ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి, మీకు ఈ బుక్ కూడా సెండ్ చేస్తాను స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.